నమస్తే. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటలో ప్రధానమంత్రి మోడీ ప్రసంగం భాగంగా ఒక కొత్త పదాన్ని కూడా వాడాడు. దిమాగీ నక్సల్స్. దిమాగీ నక్సల్స్తో దేశానికి ప్రమాదం ఉంది, వీళ్ళను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది, వీళ్ళను ఏకాకి చేయాలని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలతో తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఎవరి దిమాగీ నక్సల్స్, ఎందుకు వాడాల్సి వస్తుంది, ప్రధానమంత్రి గతంలో అర్బన్ నక్సల్ అని వాడేది ఈసారి ఎందుకు వాడాల్సి వచ్చిందని కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా కూడా విశ్లేషిస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు కూడా విమర్శలు, రకరకాల చర్చ కూడా జరుగుతుంది. మరి ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక అర్థం ఏమై ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ శ్యామ్ గారు ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గతానికి భిన్నంగా ఒక కొత్త పదం వాడడాన్ని ఎట్లా చూస్తారు? ఎవరి దిమాగీ నక్సల్స్? నేను కూడా చూశాను, పేపర్ చదివా తెల్లారే. అంటే నరేంద్ర మోడీ గారికి ఒక భయం పుట్టుకున్నది. వచ్చేటువంటి ఎన్నికలలో మళ్ళీ నేను గెలుస్తానన్న కుర్చీ ఉంటుందా, ఊడిపోతుందా అనేటువంటి భయంలో భాగంగా ఇటువంటి వ్యాఖ్యలని చేస్తూ ఉన్నాడు. గతంలో క్వశ్చన్ చేసేటువంటి వాళ్ళని దేశద్రోహులు అయిపోయింది, హిందూ వ్యతిరేకులు అయిపోయింది, సనాతన వ్యతిరేకులు అయిపోయింది, సెక్యులర్ కుక్కలు అయిపోయింది. ఇటువంటి పదాలు అన్నీ వాళ్ళు మాట్లాడిన పదాలు వాళ్ళు మీకు గుర్తు చేస్తూ ఉన్నారు. అర్బన్ నక్సలేట్లు అయిపోయింది, నక్సలేట్లు అయిపోయింది. ఇప్పుడు దిమాగీ నక్సల్ అని అంటా ఉన్నాడు. దిమాగీ నక్సల్ అని అంటే ఎవరు వీళ్ళు అంటే దిమాకులో నక్సలిజ భావజాలం ఉంటుంది. వీళ్ళు రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళని తుదముట్టాల్సినటువంటి అవసరం ఉంది అని నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అంటే యూనివర్సిటీలలో లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలలో సంవత్సరాల తరబడి పాతుకుపోయినటువంటి ప్రొఫెసర్లని, మేధావులను పట్టుకొని ఆ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. నేనేమంటుంటే వాళ్ళతో 100% ప్రమాదమే. కానీ దిమాగి మనువాదులతోని ఈ దేశానికి, రాజ్యాంగానికి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది నరేంద్ర మోడీ గారు. ఆ దిమాగి మనువాది నెంబర్ 1 నరేంద్ర మోడీ గారు. ఆయన ఎంపీలు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన మంత్రులు, ఈ మనువాదులు ఈ రాజ్యాంగానికి ప్రమాదకరమైనటువంటి శక్తులు. వీళ్ళని తుదముట్టించాల్సినటువంటి బాధ్యత ఈ భారత ప్రజల మీద ఉన్నది. కాబట్టి దిమాగి నక్సల్స్ ఎంత ప్రమాదమో నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. 100% ప్రమాదమే. కానీ దిమాగి మనువాదుతోని ఈ దేశానికి చాలా పెద్ద ప్రమాదం ఉన్నది. 12 ఏళ్ల నుంచి ఆ దిమాగి మనువాదులే రాజ్యం వెళ్తూ ఉన్నారు. వాళ్ళ అధినేతే నరేంద్ర మోడీ గారు. ఆయనని ఎంత తొందరగా గద్దెదించితే అంత తొందరగా ఈ దేశము, ఈ దేశ ప్రజలు బాగుపడతారు. దిమాగి నక్సల్స్ అని వాళ్ళని అంటూ ఉన్నారు. మరి దిమాగి మనువాదులు ఎవరు? ఈ దేశంలో దళితులపైన, గిరిజనులపైన, ఆదివాసులపైన, మైనార్టీలపైన దాడులు చేస్తున్నది ఎవరు? గోద్రా అల్లర్లు చేసింది ఏ దిమాగి మనువాదులు? మణిపూర్లో అల్లర్లు సృష్టించింది ఏ దిమాగి మనువాదులు? విద్యార్థుల ఉద్యమాలను పట్టుకొని దేశద్రోహులు అన్నది ఏ దిమాగి మనువాదులు? నీట్ పేపర్ లీక్ చేసింది ఏ దిమాగి మనువాదులు? కాబట్టి ఈ దిమాగి మనువాదులని, ఈ రాజ్యాంగ వ్యతిరేకుల్ని, ఈ భారతదేశ రాజ్యాంగ వ్యతిరేకుల్ని, ఈ అంబేద్కర్ వ్యతిరేకుల్ని ఓడించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మనువాదుల అధినేత నరేంద్ర మోడీ గారు. దిమాగి మనువాదులు ఎవరో మరి ఆయనే చెప్పాలి. నేనైతే స్పష్టంగా చెప్పిన. దిమాగి నక్సల్స్ ఎవరో ఆయన చెప్పాలి. నేనైతే స్పష్టంగా చెప్పిన. దిమాగి మనువాదులు నరేంద్ర మోడీ గారు, ఆయన అనుచరులు. నిన్నటి వరకు అర్బన్ నక్సల్ అనే పదాన్ని కేంద్రం వాడింది, బీజేపీ వాడుతుంది, రైట్ వింగ్ అంతా కూడా వాడే ప్రయత్నం చేస్తుంది. కానీ లేటెస్ట్గా ఈ దిమాగి అనే పదాన్ని కొత్తగా తీసుకురావడం వెనుక దీని ఆంతర్యం ఏంటి అసలు? అంటే ఒకటే, ఇప్పుడు ఆయనని ఎవరు క్వశ్చన్ చేసినా సరే ఇటువంటివన్నీ వాళ్ళు అనాదిగా అల్లుకుంటూ వస్తారు. గోధీ మీడియా అని ఒకటి ఉంటుంది. ఆ వాట్సాప్ యూనివర్సిటీ ఐటీ సెల్ బ్యాచ్ మొత్తం ఒక ప్రాపగండను సృష్టించి దాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలలో, వాట్సాప్ గ్రూపులలో ఈ గోధీ మీడియా, నరేంద్ర మోడీ గారి భజన పరులు వీళ్ళంతా ప్రచారం చేస్తూ ఉంటారు. వందే మాతరానికి, జనగణమనకు తేడా తెలియదు కేంద్ర మంత్రికి ఒక ఆయన కిషన్ రెడ్డికి. ఎవరు రాశారయ్యా అని అంటే వందే మాత్రం చెప్పలేకపోతుండే ఆయన. రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారంట. మరి జనగణమన ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్కు నీకు బంకిం చటర్జీకి తేడా తెలియదు. నువ్వు కేంద్ర మంత్రివి, నీకు జాతీయ గీతానికి, గేయానికి తేడా తెలియదు నీకు. కాబట్టి ఓ బెంగాల్ రచయితలు పొట్టు తిడుతూ ఉన్నారు నేను చూసిన బెంగాల్ దాంట్లో. కాబట్టి బంకిం చటర్జీ గారు రాశారు, ఓకేనా? నువ్వు తెలుసుకో. కాబట్టి ఇది దౌర్భాగ్యం. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? పైగా దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలి, హర్ ఘర్ తిరంగా అని ప్రతి ఒక్క ఇంటి మీద జెండా ఎగరేయమంటున్నాడు నరేంద్ర మోడీ గారు. నేను ఫస్ట్ క్లాస్లోనే జెండా పట్టుకొని జనగణమన అధినాయక జయ అని పాట పాడినావు. చిన్నప్పుడే పాట పాడినావు మీ స్కూల్లో. కానీ నువ్వు చేయాల్సినటువంటి పని ఏం చెప్పనా? ఈ కొత్తగా దేశభక్తిని నువ్వు మాకు నేర్పుతా ఉన్నావు. దేశద్రోహులైన మీరు, రాజ్యాంగ వ్యతిరేకులైన మీరు, భారతదేశ ప్రజల ఏమంటారు విధానాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి మీరు జాతీయ జెండాను గౌరవిస్తాం, హర్ ఘర్ తిరంగా ఎగిరేయమని అంటుండు. హర్ ఘర్ తిరంగా ఎప్పటి నుంచి ఎగిరేస్తారు మీరు? 2002 నుంచి ఎగిరేస్తారు మీరు. సంఘులు ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ సంత్రాలు ఎప్పటి నుంచి ఎగిరేసారు మీరు జెండాలు? 2002 నుంచి నాగ్పూర్ సంత్రాలు ఆర్ఎస్ఎస్ బ్యాచ్ అంతా, ఈ మోహన్ భగవత్ బ్యాచ్ నాగ్పూర్ సంత్రాలు 2022 అనుకుంటా. అప్పటి నుంచి వీళ్ళు జాతీయ జెండాని యాక్సెప్ట్ చేశారు. అంతకుముందు ఈ మధ్య కాలంలో కూడా ఒక ఆమె బీజేపీ
యాంకరు ఏం చెప్తా ఉన్నది, మాకు జాతీయ జెండా వద్దు తీసేయండి అంటుంది ఆమె. కాషాయ జెండా కావాలంటుంది. జాతీయ జెండా వద్దు, ఈ భారత రాజ్యాంగం వద్దు, ఇంకా నయం నరేంద్ర మోడీ బొమ్మే కావాలంటదేమో. నరేంద్ర మోడీ బొమ్మే కావాలి, ఇంకేమొద్దు మాకు అని చెప్తారేమో. మీరు దేశద్రోహులు, జెండా వ్యతిరేకులు స్పష్టంగా కనపడ్డది. రాజ్యాంగ వ్యతిరేకులని పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానించినప్పుడే అమిత్ షా గారి కడుపులో దాగి ఉన్నటువంటి విషయం దక్కాడు. ఈరోజు కార్మికుల గురించి, కష్టజీవుల గురించి ఒక్కడన్నా మాట్లాడుతుండా? పొద్దున్న లేస్తే కులం, మతం, హర్ ఘర్ తిరంగా అంట. ఇల్లు లేని పేదలు, అడుక్కునే పేదలు, రోడ్డు మీద భిక్ష వేసుకునేటువంటి పేదలు, కిరాయికుండేటువంటి పేదలు యాడెగిరేయాలే తిరంగా? ఇల్లు కట్టించినవా? కట్టేయలే. 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినవా? ఇయ్యలే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తాను కదా, ఇచ్చినవా? ఇండ్లు ఇస్తే తిరంగా కాదు, నీ జెండా కూడా ఎగిరేస్తాం. అది చెప్పకుండా 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసినంట నరేంద్ర మోడీ గారు. నువ్వు ఎవరిని పడేసినావు చెప్పనా? 100 కోట్ల మంది పేదోళ్ళని ఇంకా పేదోళ్ళని చేసినావు. నీ హయాంలో, నీ పాలనలో ధనవంతులైంది ఇద్దరు. ఒకరు అంబానీ, ఒకరు ఆదాని. ఒకరు సౌత్ ఇండియన్ దోసుకుంటే ఇంకొకరు నార్త్ ఇండియన్ దోసుకుంటా ఉన్నారు. ఎవడు బాగుపడ్డాడు? గుజరాత్, మార్వాడి పెట్టుబడిదారులు బాగుపడ్డారు నీ పాలనలో. ప్రజలు ఒక్కళ్ళన్నా బాగుపడరా? బాగుపడలే. జంజీ యూత్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళని పట్టుకొని అర్బన్ నక్సలైట్లు అంటావా, దిమాగి నక్సలైట్లు అంటావా? సిగ్గుండాలి కదా. కాబట్టి నీ పాలన మీద ప్రజలకు బీజేపీ ప్రొటెస్ట్ నేపథ్యంలోనే ఫ్రస్ట్రేషన్ ఉన్నాయి. ప్రధానమంత్రి మాట్లాడి 100% బ్రదర్. ఇప్పుడు మణిపూర్ విషయంలో నోరిప్పలే, ఓకేనా? సీజేపీ విషయంలో ఏమైంది? వాళ్ళ ఏ పార్టీ లేదు వాళ్ళ వెనకాల. కాంగ్రెస్ పార్టీ లేదు, కమ్యూనిస్ట్ పార్టీ లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ లేదు, లేకపోతే ఇంకో పార్టీ లేదు, సమాజ్వాదీ పార్టీ లేదు, బీఎస్పీ లేదు, ఇంకోటి లేదు, ఏం లేదు. స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళే మాకు జవాబుదారీతనం కావాలని చెప్పేసి విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఈయన ఇంద్రపార్క్ దగ్గర వీడియో కూడా చేశారు కదా. వాళ్ళకి ఏమైనా రాజకీయ ఎజెండాలు ఉన్నాయా? ఏం లేవు. భారత రాజ్యాంగం, భగత్ సింగ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా పూలే, ఇలా వీళ్ళందరూ ఫోటోలు పట్టుకొని మాకు న్యాయం కావాలి, ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులకు కొంచెం కూడా బాధ్యత లేదు అని ప్రభుత్వాలని, పాలకులను నిలదీస్తూ వాళ్ళు క్వశ్చన్ చేశారు. వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేయించావు, అక్రమంగా కేసులు పెట్టించావు, వాళ్ళ తలకాయలు మొగలు కొట్టించావు, ఆడపిల్లలను చూడకుండా ఎక్కడ పడితే అక్కడ మగ పోలీసులతో చేతులు వేయించావు. ఇంత దుర్మార్గం చేసుకుంటూ ప్రపంచం ముందట మన దేశం పరుగు పోతా ఉంది. ఈయనెక్కడ ప్రధానం తిడతా ఉన్నారు. ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్కు రావు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవు. 12 ఏళ్ళ నుంచి అర్ధరాత్రి నీ సీటుకు ప్రమాదం రాగానే ये बहुत दुख की बात है. पेपर लीक है, मामूल विषय नहीं है. मामूल विषय नहीं है तो क्या किया है? 12 ఏళ్ళ నుంచి तुम क्या किया है? अंबानी अदानी को बड़ा किया है, गरीब लोगों और गरीब किया है. కాబట్టి అయిపోయింది. నరేంద్ర మోడీ గారు 12 ఏళ్ళు చూసామండి. హిందూ అని, ముస్లిం అని, క్రిస్టియన్ అని చూడలే. మోడీ గారు వస్తే ఓకేనా, తీవ్రవాదాన్ని కట్టడి చేస్తాడు. మోడీ గారు వస్తే పేదరికాన్ని నిర్మూలిస్తాడు. మోడీ గారు వస్తే మన దేశం ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి పోతుంది అని అనుకున్నాం. ఏమైంది? రూపాయి పతనానికి దారితీసింది నీ పాలనలో. ఏమైంది? నీ పాలనలో రోజు రోజుకు పేదరికం ఇంకా పేదవాడే అయిపోతూ ఉన్నాడు. కాబట్టి నీ పాలన మీద ప్రజలకు అసహ్యం కలిగింది. నువ్వు వద్దనుకుంటా ఉన్నారు, నిన్ను ఓడించాలనుకుంటా ఉన్నారు. నీ జిత్తులు ఎత్తులు మొత్తం ప్రజలన్నీ పసిగట్టారు. ఇన్ని రోజులుగా ఏ ప్రమాదమైనా సరే హిందూ ఖత్రమే. హిందువులు ప్రమాదాలు ఉంటారు. ఎట్లుంటారు హిందువులు ప్రమాదంలో? హిందువులు కాదు ప్రమాదాలు ఉన్నది, బీజేపీ ప్రమాదాలు ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని ప్రజలు తన్ని ధరిమేటువంటి రోజు దగ్గరలోనే ఉన్నది. ఇకనైనా సరే బాధ్యతగా మీరు పనిచేయండి. పేపర్ లీక్ చేయకండి, ఓకేనా? ఆ తీవ్రవాదాన్ని కట్టడి చేయండి. పహల్గామ్ అటాక్ మీ హయాంలోనే జరిగింది. పుల్వామా అటాక్ మీ హయాంలోనే జరిగింది. 43 మంది జవాన్లు చనిపోయారు. బిపిన్ రావత్ కెప్టెన్ మీ హయాంలోనే చనిపోయాడు. తీవ్రవాదులు జ్వరబడతా ఉన్నారు. ఇది మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే. కాబట్టి మీ హయాంలో దేశ ప్రజలకు భద్రత, రక్షణ లేదు. కేవలం అంబానీ ఆదానులకే ఉంది. బీజేపీ ముక్త్ భారత్ అయితేనే ఈ దేశ ప్రజలకు నిజమైనటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం, నిజమైనటువంటి స్వాతంత్రం. కాబట్టి మేమేమంటున్నాం అంటే, మీరు దిమాగు నక్సల్స్ని నిర్మూలిస్తూ ఉంటారు కదా, మేమేమంటున్నాం దిమాగు నక్సల్తో పాటు దిమాగి మనువాదులను కూడా నిర్మూలించాలని దేశ ప్రజలకు, తెలంగాణ, ఆంధ్ర ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా ప్రధానమంత్రి మోడీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన దిమాగి నక్సల్స్ కాదు, దిమాగి మనువాదులు ఈ దేశానికి ప్రమాదం. వాస్తవానికి ఫ్రస్ట్రేషన్లో ప్రధానమంత్రి ఉన్నాడు. ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు. ఈరోజు దేశంలో హిందువులు కాదు ప్రమాదంలో ఉంది, బీజేపీ ప్రమాదంలో ఉంది. కాబట్టి ఈరోజు ఒక్కొక్కరు ఒక్కో రకంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చేతులు అయితే మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్స్తే, పేదరిక నిర్మూలన చేస్తే, అభివృద్ధి దిశగా అడుగులేస్తే మాత్రం ఏమన్నా రాజకీయంగా ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం ఇక అధికారం కోల్పోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా తెలంగాణ శ్యామ్ చెప్పిన సందర్భం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.